హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కైన్మాస్టర్ యాప్లో కొటేషన్ వీడియోస్ ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందుగా కైన్మాస్టర్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకు నచ్చిన ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాలి. సో మీరు కూడా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. ఇప్పుడు నేను తీసుకునే బ్యాక్గ్రౌండ్ ఇది రియల్ ఇమేజ్ అండి. ఇది వైజాగ్లో రిషికొండ బీచ్ దగ్గర మేము దిగాము. సో ఈ బీచ్ ఓషన్ అండ్ స్కై రెండు కూడా ఒకటే కలర్లో ఉన్నాయి. ఆ రోజు మొత్తం కూడా బ్లూ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో నేనైతే ఈ ఇమేజ్ని తీసుకొని ఆ తర్వాత మనం చెప్పే కొటేషన్, అంటే మనం ఏదైతే కొటేషన్ చెప్పాలనుకుంటున్నామో దాన్ని టైప్ చేయాలి. కానీ చాలామంది కొటేషన్ యూట్యూబ్ పెట్టి కొటేషన్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేస్తారు. సో డౌన్లోడ్ చేసిన దాన్ని అక్కడ అప్లోడ్ చేస్తారు. ఆ విధంగా చేస్తే మీ ఛానల్ అసలు మానిటైజేషన్ అవ్వదు. ఎందుకంటే ఆ కొటేషన్ని ఆల్రెడీ ఎవరో పెట్టారు. సో దాన్ని మీరు తీసుకున్నారు కాబట్టి మీకు రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది. కాబట్టి కొటేషన్ని మనం మాన్యువల్గా టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని గురించి నేనేం చేస్తున్నానంటే టెక్స్ట్ బాక్స్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఇక్కడ నాకు నచ్చిన ఒక కొటేషన్ అయితే నేను ఇస్తున్నాను. మీరు కూడా కొటేషన్ ఇవ్వండి. ఇక్కడ చాలామందికి మరో డౌట్ అయితే వస్తుంది. కొటేషన్ అంటున్నారు, మేము ఓన్గా టైప్ చేయాలా లేదా ఆల్రెడీ ఉన్నదాన్ని మేము టైప్ చేయాలంటే గూగుల్లో అవైలబుల్గా ఉన్న ఏ కొటేషన్ అయినా మీ ఓన్గా టైప్ చేయండి. సో ఇక్కడ నేను ఒక కొటేషన్ తీసుకుంటున్నాను. జీవితంలో ఏది సులభంగా రాదు, కానీ ప్రయత్నిస్తే ఏదైనా సాధిస్తాం. సో నేను ఈ కొటేషన్ అయితే ఇక్కడ టైప్ చేస్తున్నాను. ఈ విధంగా టైప్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం టైప్ చేసిన టెక్స్ట్ని ఇక్కడ సింగిల్ లైన్ ఉంది కాబట్టి డబల్ లైన్గా కన్వర్ట్ చేసుకుందాం. సో దీని గురించి జీవితంలో ఏది సులభంగా రాదు, ఈ లైన్ ఫస్ట్ లైన్లో వచ్చే విధంగా ఇక్కడ ఎంటర్ మీద క్లిక్ చేసుకోండి. సెకండ్ లైన్లో కానీ ప్రయత్నిస్తే ఏదైనా సాధిస్తాం అని చెప్పేసి ఈ విధంగా అయితే చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఫాంట్ స్టైల్ మార్చుకోవాలి. అదేవిధంగా కలర్ అయితే ఇవ్వాలి. సో ఫాంట్ స్టైల్ మార్చుకోవాలి కాబట్టి ఏ అని సింబల్ ఉందిగా దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫాంట్ స్టైల్స్ అయితే ఉంటాయి. వీటిలో మనకు నచ్చిన ఫాంట్ స్టైల్ అయితే తీసుకోండి. నేను ఇక్కడ తెలుగు అని ఉంది, దీని మీద క్లిక్ చేసి ఇలా కింద స్క్రోల్ చేస్తే లక్కీ రెడ్డి అని చెప్పేసి ఒక ఫాంట్ స్టైల్ ఉంది, దాని మీద క్లిక్ చేశాను. సో మీరు కూడా మీకు నచ్చిన ఫాంట్ స్టైల్ అయితే తీసుకోండి. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కలర్ అయితే ఇవ్వాలి. సో దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మరలా ఈ టెక్స్ట్ని 4 లైన్స్గా డివైడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా 4 లైన్స్గా కన్వర్ట్ చేసేసుకున్నాను. సో చేసిన తర్వాత అంటే ఇక్కడ మనం చేసే ప్రతిదీ కూడా మన మైండ్లో నుంచి వచ్చిన ఆలోచనలే. సో మనకి 2 లైన్స్ కావాలంటే 2 లైన్స్, 4 లైన్స్ కావాలంటే 4 లైన్స్. ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ అని ఒకటి ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనం క్యారెక్టర్కి స్పేస్ ఇవ్వాలన్నా లైన్కి స్పేస్ ఇవ్వాలన్నా వాటిని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ట్కి కలర్ అయితే ఇద్దాము. సో దాని గురించి మనం ఏం చేయాలంటే కలర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ నేను ఎల్లో కలర్ తీసుకున్నాను. ఇప్పుడు అవుట్లైన్ ఇస్తాను. సో అవుట్లైన్ ఇక్కడ బ్లాక్ తీసుకుంటున్నాను. సో మీరు కూడా మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోండి. సో ఈ విధంగా తీసుకున్నాను. ఒకవేళ ఇది నచ్చలేదనుకోండి మరలా కలర్ మార్చుకోండి. సో ఈ విధంగా కలర్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఫాంట్ స్టైల్ మరలా మార్చుకోవాలనుకుంటే సేమ్ మరలా ఏ అనే సింబల్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన ఫాంట్ స్టైల్ అయితే మార్చుకోండి. సో ఇక్కడ తెలుగులో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసుకున్నాను. మీకు ఫాంట్ స్టైల్స్ కావాలంటే అక్కడ స్టోర్ సింబల్ ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేసుకొని రకరకాల ఫాంట్ స్టైల్స్ అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి. సో ఈ విధంగా చేసిన తర్వాత మన కొటేషన్కి వాయిస్ అయితే ఇవ్వాలి. చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కొటేషన్స్ అనేవి డౌన్లోడ్ చేసి యాజ్ టీజ్గా అప్లోడ్ చేస్తారు, దానికి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఇస్తారు.
మనం బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ వాయిస్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. దాని గురించి ఇక్కడ రికార్డ్ అనే ఒక ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని జీవితంలో ఏది సులభంగా రాదు అంటే మీరు ఏదైతే కొటేషన్ ఇస్తున్నారో దాన్ని మీ వాయిస్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఈ విధంగా చేస్తే ఏ కొటేషన్ ఛానల్ అయినా మానిటైజేషన్ అవుతుంది. అంతేకాకుండా ఆ కొటేషన్కి రిలేటెడ్ ఇమేజ్ ఏదన్నా డౌన్లోడ్ చేసుకొని దానికి బ్యాక్గ్రౌండ్ తీసేసి ఈ పక్కన ఎక్కడైనా అప్లై చేసుకోండి. సో ఈ విధంగా చేస్తే మీ ఛానల్ మానిటైజేషన్ కన్ఫామ్గా అవుతుంది. కానీ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఎక్కడో తీసుకొచ్చి డౌన్లోడ్ చేసి దాన్ని యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసి మ్యూజిక్ అయితే ఇస్తున్నారు. అలా చేసే ఏ ఛానల్ కూడా మానిటైజేషన్ అయితే అవ్వదు. సో ఇది ఫ్రెండ్స్ సంగతి. ఎవరైతే కొటేషన్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో వారికి ఉన్న ప్రతి డౌట్ కూడా ఈ వీడియో ద్వారా క్లారిఫై అయ్యిందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.